మొత్తం సమస్తం తప్పుడు సమాచారం, తప్పుడు సమాచారాన్ని బేస్ చేసుకొని ఆయన తప్పుడు మాటలన్నీ మాట్లాడారు. నేను ఇందాక ఒక మాట అన్నాను, బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరు ఈ మాటలు మాట్లాడారని. నేను రాజకీయాల్లో ఎప్పుడు అసభ్యంగా ఇట్లా మాట్లాడలేదండి. కానీ మొదటిసారి నేను చెప్తా ఉన్నాను. ఎందుకు అంటే ఈ బుడమేరు ఇప్పుడు గేట్లు కావాలన్నట్టు ఎత్తారు. ఇటు విజయవాడని చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కావడం కోసం ఎత్తారని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారండి. అవును, మరి అట్లా అయినప్పుడు అక్కడ గండ్లు పడి ఎందుకు దిగని? కరెక్ట్. ఇప్పుడు నీళ్లు మొత్తం అటు లేకుంటే ఇటు గండ్లు పడేవి కావు కదా. అవును. ఇప్పుడు ఆ పూట వాస్తవం అక్కడ ఏంటంటే అండి, 10 ఫీట్లు దాటిన తర్వాత దానికి మాక్సిమం కెపాసిటీ 11 ఫీట్. ఆ రోజు ఉదయం కూడా అక్కడ ఫ్లడ్ లేదు, నామినల్ వాటరే ఉన్నాయి. కానీ ఆ రోజు రాత్రి కురిసిన వర్షం మళ్ళీ మధ్యాహ్నం పడిన వర్షానికి ఫ్లాష్ ఫ్లడ్ వచ్చింది, ఆకస్మిక వరద వచ్చింది. ఎంత వచ్చింది అంటే దానికి 11 గేట్లు ఉంటాయండి. వాళ్ళు 10 ఫీట్లకు చేరేటప్పటికే ప్రిపేర్ అయ్యే లోపలనే దాటిపోయి 11 దాటి 12 దాటి 13కు వచ్చేసింది కుడియడంగా. వచ్చి ఆ వెనకున్నటువంటి కట్టలన్నీ పొర్లిపోవటం మొదలైనవి, పొలాల మీద పడతా ఉన్నాయి. అది ప్రమాదకరంగా పరిణమించింది. అప్పుడు హడావుడిగా గేట్లు లేపే క్రమంలో అక్కడ పవర్ కూడా లేదు, పవర్ కు డిస్కనెక్ట్ అయి ఉంది. ఆ పర్టికులర్ హెడ్ రెగ్యులేటర్ వెలగలేదు, హెడ్ రెగ్యులేటర్ జనరేటర్ తోనే ఆపరేట్ చేస్తా ఉన్నారు. 8 గేట్లు లేపిన తర్వాత పైనుంచి ఓవర్ఫ్లో అవుతున్న ఆ వాటర్ జనరేటర్ రూమ్ లోకి వెళ్ళి జనరేటర్ కూడా పనిచేయటం మానేసింది. అప్పుడు నాకు హడావుడిగా అక్కడి నుంచి ఆ ఏఈ నాకు ఫోన్ చేశాడు, సార్ ఇప్పుడు అర్జెంట్ గా కనుక మీరు మనుషుల్ని పంపించకపోతే ఈ హెడ్ రెగ్యులేటర్ కూడా కొట్టుకుపోయేటట్టుంది సార్, వరద మా చేతికి మా వల్ల కాని పరిస్థితిలో ఉంది, మీరు మనుషుల్ని పంపించండి అంటే నేను మా పక్కనే ఉన్న వెలగలేరు గ్రామం పక్కన కందులపాడు వీళ్ళకి ఫోన్లు చేసి మీరు యుద్ధ ప్రాతిపదికన ఎట్టున్నోళ్ళు అట్లా పరిగెత్తండి అంటే నేను మనుషులు పంపించాను 30 మందిని. మిగిలిన 3 గేట్లు ఎత్తడానికి నానా ప్రయాసపడి మాన్యువల్ గా లేపించాం. ఆ గేట్లు ఎత్తినా ఎత్తకపోయినా రెండు ఒకటే, ఎత్తినా ఎత్తకపోయినా ఒకటే. ఎందుకంటే ఎత్తకపోయినా 11 ఫీట్లకే మాక్సిమం హైట్, కానీ నీళ్లు అక్కడ దాదాపుగా 14.5-15 ఫీట్లు చేరిపోయినాయి. పైనుంచి పొంగి పొర్లుతున్నాయి నీళ్లు. ఇక అక్కడికి మన కిందకి 15-20 ఏళ్ళు దాటిన తర్వాత పిడిసి బుడమేరు డైవర్షన్ ఛానల్ 3 చోట్ల గండిపడిపోయింది. ఆ గండిపడిపోయిన నీరు వల్ల మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి, అటు నుంచి నీరు వచ్చేటప్పుడు బుడమేరు సౌత్ నుంచి నార్త్ కు వస్తా ఉంది, నార్త్ నుంచి సౌత్ కు వస్తా ఉంది బుడమేరు. అక్కడ లెఫ్ట్ సైడ్ విజయవాడ ఉంటది, రైట్ సైడ్ అంతా మనకి పై పక్కన గ్రామాలు ఉంటాయి. లెఫ్ట్ ఎక్కడ తెగినా కూడా మీకు నేషనల్ హైవే విజయవాడకు లోపల ఎక్కడ దిగినా వాటర్ అంతా ప్రతి చుక్క విజయవాడ వెళ్తది. నేషనల్ హైవే దాటిన తర్వాత కొద్ది దూరంలో తెగితేనే కృష్ణానదిలోకి వెళ్తది నీరు. ఇక 3 గంటలు పడి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు గనక గేట్లు ఎత్తుండకపోతే ఇక విజయవాడ టోటల్ గా ఖాళీ చేసి 1 నెల తర్వాత జనం అంతా ఊళ్ళోకి రావాల్సి వచ్చేది. ఎందుకు అంటే ఈ నీళ్లు అటు గేట్లు ఎత్తితే కూడా వచ్చిన మిగిలిపోయిన కొద్దిపాటి నీళ్లతోనే ఈ కాలువ తట్టుకోలేక బీడీసి పోయి 3 చోట్ల తెగింది. అదే గనక 40,000-45,000 క్యూసెక్కులు గనక ఇటు ముందుకే వచ్చుంటే 3 కాదు ఎంటైర్ కట్ట తెగిపోయేది. అసలు మిగిలేదు కూడా కాదు, కట్ట అంత బీభత్సం అయిపోయేది అనమాట వరద. అది అధికారులు తీసుకోవాల్సిన నిర్ణయం, అధికారులు ఆకస్మికంగా తీసుకున్న నిర్ణయం. దానికి అక్కడేదో చంద్రబాబు నాయుడు గారు ఇల్లుంది, అయినా అంత పెద్ద కృష్ణానదికి ఆ రోజుకి ఆ నిమిషానికి 31వ తారీఖున మీకు 4-5 లక్షల లోపు ఫ్లడ్ ఉంది తప్పితే 12 లక్షల ఫ్లడ్ లేదు అక్కడ. ఈ వచ్చి 40 ఏళ్ళు గడిస్తే కృష్ణానదికి మునిగిపోయింది లేదు, కొంపలారిపోయింది లేదు. కృష్ణానది అక్కడ ఎప్పుడు 10 లక్షల వరకు మాకు అత్యంత సాధారణం. నేను శాసనసభ్యుడిగా సంవత్సరాలు బట్టి పనిచేస్తున్నా. నదిలో చిన్న లంక పెద్ద లంక ఉంది, మేము పిలిచినా వాళ్ళు బయటికి రారు. 10 లక్షలు దాటితేనే నేను పడవలు పంపిస్తే వాళ్ళు వస్తారు. ప్రాదేశికంగా గుంటూరు జిల్లాకు చెందిన వాళ్ళకి రాకపోకలకి మా ఇబ్రహీంపట్నం రావాల్సిందే. 2019లో నేను శాసనసభ్యుడిని అయినప్పుడు కొత్తలో తొలినాళ్ళలో కూడా ఇలాగే వరద వచ్చింది, వాళ్ళందరం తీసుకొచ్చారు. చివరిసారిగా 2012లో గేట్లు ఎత్తినప్పుడు అప్పుడు వచ్చిన ఫ్లడ్ 25,000 క్యూసెక్కులు, కానీ ఇప్పుడు వచ్చిన వరద 40,000 క్యూసెక్కులు. 2019లో ఒకసారి బుడమేరుకి ఈ పరిస్థితి వచ్చింది. నేను శాసనసభ్యుడిని అయ్యాక నేను కాలువ కట్ట మీదకి రెగ్యులేటర్ దగ్గరికి వెళ్ళాను. ఆ రోజు పడిన వర్షం 10 సెంటీమీటర్లు ఎగ్జాక్ట్
గేట్ దగ్గర నేను నిలబడ్డా, నేనుండే ఆపి కంట్రోల్ చేసుకున్నాం. అదేలే. అప్పుడు ఉమ్. 11 ఫీట్లకు వచ్చినాయి ఈ నీళ్లు. ఉమ్. కానీ పైన వర్షం ఆగిపోయింది. ఇక తర్వాత రోజు పడలా, వారం రోజులు 10 రోజులు పడలా, ఓకే. 2 రోజుల్లో వర్షం. ఈ రోజు జరిగిందంత ఒక్క మైలవరం ఆ చుట్టుపక్కలే 21 సెంటీమీటర్లు పడింది. అవును. పైకి వెళ్ళిన తర్వాత 30 సెంటీమీటర్లు పడింది. 38 సెంటీమీటర్లు పడింది 24 గంటల్లో. విపరీతంగా కుంభవృష్టి కురిసింది. అది మానవ మాతృలు కంట్రోల్ చేసే కాదు, మానవ తప్పిదం లేదు అక్కడ, ప్రకృతి వైపరీత్యం అది. దాన్ని ఏ మాత్రం అర్థం చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు బుడమేరు వాగుకి నదికి తేడా తెలియకుండా ఎవడో రాసిచ్చిన 4 ముక్కలు తీసుకొని చదివేసి ఆ సాక్షి ఛానల్ ఈ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ కు పట్టిన శని దరిద్రం. ఎందుకంటే ఆ డిఈ ఏం చెప్పాడో కూడా అతను వాళ్ళు చూపించిన సాక్షి చూపించా, అతను ఒక్క తప్పు చెప్పలా. ఇంత 15,000 క్యూసెక్కులు దాటితే ముందుకెళ్ళవు, ఇది లేపాల్సిందే, ఇటు వెళ్లాల్సిందే. శనివారం ఉదయం చూస్తే కూడా 2,000 క్యూసెక్కులే ఉన్నాయి, మా కళ్ళెదిటే ఆకస్మికంగా వచ్చి పడింది అని అతను చెప్తా ఉంటే కావాలని ఉద్దేశపూర్వకంగా లేపారు, అది చేశారు, ఇది చేశారు. ఎన్ని తప్పుడు మాటలు, అబద్ధపు మాటలండి. వాస్తవంగా అక్కడ తప్పదు, అనివార్యమైన స్థితి వచ్చింది అది. రైట్ ఎమ్మెల్యే గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అది యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంటంటే స్థానిక ఎమ్మెల్యేగా వసంత కృష్ణప్రసాద్ గారు చెప్తున్న ఇది ఆల్రెడీ అది గేట్లను మించి ప్రవహిస్తోంది. నైటు అది గేట్లు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటి అలా వెళ్ళిపోతుంది. కాబట్టి కొంత గేట్లు తీస్తేనైనా కొంచెం స్పీడ్గా రిసీట్ అవుద్ది.